హలో హాయ్ అండి అందరికీ. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా డిప్యూటీ సీఎం అటవీ శాఖ మంత్రి బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆయనకి మొదటగా ఎదురైన ఛాలెంజ్ ఏంటి అంటే ఏదైతే కొన్ని ఏరియాల్లో ఏపీలో చిత్తూరు జిల్లాలో కానీ కొన్ని ఏరియాలలో ముఖ్యంగా రైతులు ఆరుగాలం కష్టం చేసి అంటే దాదాపు సంవత్సరం పాటు 6 నెలల పాటు కష్టం చేసిన పంట కోసం అని చెప్పేసి అడవుల్లో నుంచి ఏనుగులు పెద్ద ఎత్తున వచ్చి రైతుల యొక్క పంట పొలాలని ధ్వంసం చేసి వెళ్ళిపోయాయి. అంటే చేతికొచ్చిన పంటని ధ్వంసం చేసి వెళ్ళిపోయాయనమాట. అయితే అప్పుడే డిప్యూటీ సీఎంగా అలాగే అటవీ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు బాధ్యతలు తీసుకున్నారు. అయితే అప్పుడు ఆయన అధికారులతో కొన్ని విషయాలు చర్చించారు. ఇప్పుడు ఈ వేణుగుల మంద పెద్ద ఎత్తున వచ్చి రైతుల పొలాలని ధ్వంసం చేసి వెళ్ళిపోతున్నాయి కదా! మరి వీటిని నివారించాలంటే ఎలా అని చెప్పేసి ఏదైతే అధికారులతో ఆయన రివ్యూ మీటింగ్ నిర్వహించారు. రివ్యూ మీటింగ్ నిర్వహించిన సందర్భంగా ఆయనకి కొంతమంది అధికారులు పక్క రాష్ట్రంలో కర్ణాటక ప్రభుత్వంలో కుంకి ఏనుగులని ఉంటే ఆ ఏనుగులు గనుక మన దగ్గర ఉంటే మరొక ఏనుగుల మంద ఆ ఏనుగులు చూసి రావు భయపడతాయి అని చెప్పేసి ఆయనకి చెప్పారు. వెంటనే ఆయన కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి ఆయన స్వయంగా ఇనిషియేటివ్ తీసుకొని అక్కడ దగ్గర ప్రభుత్వానికి వెళ్ళి ఈ కుంకి ఏనుగుల్ని రప్పించడం కోసం ఆయన కృషి చేస్తారు. అంటే ఎవరు మంచి చేసినా దాన్ని మంచి అని చెప్పుకోవాలి. రైతుల కోసం ఆయన కర్ణాటక ప్రభుత్వంతో ఇనిషియేటివ్ తీసుకొని మాట్లాడి మరి ఇక్కడికి ఆ ఏనుగుల్ని తీసుకురావడంలో కీలకమైన పాత్ర పోషించారనమాట. చూసారు కదా! ఇవాళ కుంకి ఏనుగులు మన రాష్ట్రంలోకి అడుగుపెట్టినాయి. దాదాపు 6 ఏనుగులు అనమాట. అటవీ శాఖ అధికారులు వాటి మీద ఉన్నారు. 6 ఏనుగులు పవన్ కళ్యాణ్ గారి ఇనిషియేటివ్‌తో ఇవాళ మన రాష్ట్రంలోకి అడుగుపెట్టినాయి. అయితే వీటిని మామూలు ఏనుగుల్లాగా ట్రీట్ చేయకూడదు. వీటికి ఇచ్చే సౌకర్యాలు గానీ, అలాగే ఫుడ్ గానీ అవి కూడా వేరే లెవెల్‌లో ఉండాలి. అంటే ఒక ప్రాసెస్ అనేది ఒక కమాండ్ సిస్టమ్ అనేది మెయింటైన్ చేయాలనమాట. లేకపోతే అవి ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటాయని చెప్పేసి ఏపీ ప్రభుత్వం కర్ణాటక ప్రభుత్వానికి హామీ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఈ 6 ఏనుగుల్ని ఏపీ ప్రభుత్వానికి అప్పగించడం కోసం అప్పుడు అంగీకరించారనమాట. ఏదేమైనా కానీ ఈ ఏనుగులు రావడం వల్ల ఏదైతే రైతులు ఇబ్బంది పడుతున్న పంట ధ్వంసాన్ని అయితే అరికట్టవచ్చు అని చెప్పేసి మనకైతే క్లియర్‌గా అర్థమవుతుంది. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్‌లో తెలియజేయండి. ఓకే మేడం.